ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. ఆమె బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు. సిబిఐ, ఈడీ కేసుల్లో కవిత దాఖలు చేసిన 2 పిటిషన్లను కొట్టివేసింది ట్రయల్ కోర్టు. లిక్కర్ స్కామ్ లో మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సిబిఐ కవితను అరెస్టు చేశాయి. ఆ తర్వాత ఆమెకు ట్రయల్ కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం నిందితురాలు మహిళ కాబట్టి బెయిల్ మంజూరు చేయాలని కోరారు ఆమె తరపున న్యాయవాది. కేసు కీలక దశలో ఉన్నందున ఆమె బయటకు వస్తే కేసును ప్రభావితం చేస్తారని కోర్టుకు తెలిపారు ఈడీ, సిబిఐ తరపున అడ్వకేట్లు. ఇక మరోవైపు కవితకు విధించిన జ్యుడిషియల్ కస్టడీ రేపటితో ముగియనుంది. దీంతో ఆమెను మంగళవారం ఉదయం కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదర్ లైవ్ ద్వారా అందిస్తారు. మదర్, అప్డేట్స్ ఏంటి? చంద్రిక, కవితకు ట్రయల్ కోర్టులో ఊరటైతే దక్కలేదు. తను దాఖలు చేసిన 2 పిటిషన్లు, 2 రెగ్యులర్ బెయిల్కి సంబంధించిన 2 పిటిషన్లను కూడా కోర్టు తిరస్కరించింది. ఇటు సిబిఐ కేసులో అలాగే ఈడీ కేసులో 2 కేసుల్లో కూడా కవిత రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలంటూ ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. గతంలో ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ ట్రయల్ కోర్టును ఆశ్రయించినటువంటి సందర్భంలో ఇటు మధ్యంతర రిలీఫ్, మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు కూడా కోర్టు విముఖత చూపించింది. ఇప్పుడు తాజాగా ఈ రెగ్యులర్ బెయిల్స్ కు సంబంధించి 2 బెయిల్ పిటిషన్లకు సంబంధించి ఏజెన్సీస్, ఏవైతే దర్యాప్తు సంస్థలు ఉన్నాయో వారి వాదనలే పరిగణలోకి తీసుకొని కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను తిరస్కరిస్తూ కొట్టేస్తూ కొద్దిసేపటి క్రితమే ట్రయల్ కోర్టు జడ్జిమెంట్ అయితే వచ్చింది. కీలకంగా ఇటు కవిత తరపున వాదనలు అలాగే సిబిఐ, ఈడీ కూడా చాలా సుదీర్ఘంగా వాదనలు వినిపించాయి. కవిత పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారము మహిళా ప్రజాప్రతినిధిగా తను బెయిల్కు అర్హురాల్ని, అనారోగ్య సమస్యలున్నాయి, వాటితో పాటు బీఆర్ఎస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ గా తానున్నాను, ప్రచారంలో పాల్గొనాలి, ఇతర కార్యక్రమాలు కూడా ఉన్నాయి కాబట్టి తనకు బెయిల్ మంజూరు చేయాలి. మధ్యంతర బెయిల్ సందర్భంలోనైతే కనీసం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినా పర్లేదు అంటూ కూడా ఆమె కోర్టును అభ్యర్థించారు. రెగ్యులర్ బెయిల్ కు సంబంధించి కూడా ఆల్మోస్ట్ ఇటు మహిళా అనారోగ్య సమస్యలతో పాటు ఇటు స్టార్ క్యాంపెయినర్, పార్టీకి సంబంధించినటువంటి స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నాను కాబట్టి ప్రచారంలో పాల్గొనాలి, అలాగే విచారణకు తాను సహకరిస్తున్నప్పటికీ తనను అరెస్ట్ చేశారు అనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. గతంలో ఈడీ విచారణకు 3 సార్లు హాజరైనటువంటి అంశాన్ని, సిబిఐకి సంబంధించి క్వశ్చనింగ్ సంబంధించి తన నివాసంలో జరిగినటువంటి క్వశ్చనింగ్ సందర్భాన్ని కూడా ఆమె కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ కేసుకు సంబంధించి మొత్తంగా 4 సార్లు తను ఏజెన్సీస్ ముందు హాజరయ్యాను, ఏజెన్సీకి పూర్తిగా సహకరిస్తున్నాను, గతంలో కోర్టులో అంశం ఉండే కాబట్టి తను విచారణకు హాజరు కాలేదనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాటితో పాటు ఈ కేసుకు సంబంధించి తనకు ఎగనెస్ట్ గా ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినా తనను అరెస్ట్ చేశారు, అరెస్టుకు సంబంధించినటువంటి నిబంధనలు కూడా పాటించలేదు అనేటువంటి అంశాలని కోర్టు దృష్టికి తీసుకొచ్చినప్పటికీ ఇటు సిబిఐ కావచ్చు, ఈడీ 2 కూడా అంతే అపోజ్ చేశాయి. బెయిల్ ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వకూడదు అనేటువంటి అంశాన్ని ఇటు సిబిఐ, ఈడీ తరపు న్యాయవాదులు కోర్టు ముందు ఉంచారు. ముఖ్యంగా సాక్ష్యాలను డిస్ట్రాయ్ చేశారు అనేటువంటి అంశాన్ని ప్రధానంగా స్ట్రెస్ చేశారు. గతంలో ఆమె ఫోన్లను సబ్మిట్ చేసినటువంటి సందర్భంలో ఫోన్లను ఫార్మాట్ చేసి ఇచ్చారు, ఎఫ్ఎస్ఎల్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ని జత చేశారు, వాట్సాప్ కు సంబంధించినటువంటి చాట్స్ కు సంబంధించి కూడా డిలీట్ చేసి 4 ఫోన్లు అయితే మొత్తం ఫార్మాట్ చేసి పనిచేయనటువంటి స్టేజ్ లో ఉన్నటువంటి ఫోన్లను కోర్టుకి ఇచ్చారు, దర్యాప్తు సంస్థలకు ఇచ్చారు అనేది ప్రధానంగా తీసుకొచ్చినటువంటి అంశము. మరొకటి అప్రూవర్స్ గా మారినటువంటి వ్యక్తుల్ని బెదిరించారు అనేది ప్రధానంగా కవిత పైన చేసినటువంటి మరొక అలిగేషన్. దాంట్లో అరుణ్ రామచంద్ర పిల్లై గతంలో తాను కవితకు సంబంధించినటువంటి ప్రాక్సీగా ఉన్నటువంటి విషయాన్ని ఒప్పుకుంటూ తను ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని కొన్ని రోజుల తర్వాత తన్ని వెనక్కి తీసుకున్నారు. దానికి కవిత ప్రమేయంతో తను వెనక్కి తీసుకున్నట్టుగా ఈడీ ఆరోపించింది. సిబిఐ కూడా శరత్ చంద్రారెడ్డిని బెదిరించారు అనేటువంటి అంశాలకు సంబంధించి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు కేసుకు సంబంధించి చాలా కీలకమైనటువంటి దశలో ఈ కేసు ఉంది. ఖచ్చితంగా కవితను కనుక బెయిల్ ఇస్తే ఖచ్చితంగా సాక్ష్యాధారాలను తారుమారు చేయడంతో పాటు ఎవరైతే అప్రూవర్స్ గా మారారో వారిని గతంలో బెదిరించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు కూడా బెదిరించేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి బెయిల్ మంజూరు చేయొద్దంటూ కూడా వాదనలు వినిపించారు. ఇక ఈ కేసుకు సంబంధించి ప్రధానమైనటువంటి ఆరోపణ కవిత సౌత్ గ్రూప్ కు సంబంధించి ఆమె లీడ్ చేశారు, కింగ్ పిన్ గా
కవిత ఉన్నారు. అసలు ఈ ఎంటైర్ వ్యవహారంలో సూత్రధారి పాత్రధారి కవిత అన్నట్టుగా ఈడీ సిబిఐ ప్రధానమైనటువంటి ఆరోపణలు చేసింది. ఇటు ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్తో పాటు మనీష్ సిసోడియా అలాగే బుచ్చిబాబు ఇటు సౌత్ గ్రూప్ కు సంబంధించి ఆమె సీఏగా ఉన్నటువంటి వ్యక్తి బుచ్చిబాబు అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి విజయ్ నాయర్ వీళ్ళందరూ కూడా ఈ ఎంటైర్ ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు. డ్రాఫ్ట్ పాలసీ ముందస్తుగానే కవిత దగ్గరకు వచ్చింది. కవిత సూచనల మేరకే దాంట్లో కీలకమైనటువంటి మార్పులు చేశారు. L1 లైసెన్సులు కావచ్చు, లేకపోతే హోల్సేల్ రీటైల్ బిజినెస్ లోకి కూడా వీరు ఎంటర్ అయ్యారు. ఇటు ఇండో స్పిరిట్ లో 33% వాటా ఉంది. వీటన్నిటిని కూడా కోర్టు ముందు నుంచి వారు ఆర్గ్యుమెంట్స్ అయితే చేశారు. చాలా సుదీర్ఘంగా ఈడీ అయితే 2 రోజులు కవిత బెయిల్కు సంబంధించి ఏవైతే లాయర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారో ఈడీ తరపున వాటికి ప్రతి అంశాన్ని కూడా ఏవైతే కవిత లేవనెత్తినటువంటి ప్రతి అంశాన్ని కూడా ఈడీ సావధానంగా వాదనలు వినిపించింది. 2 రోజుల పాటు సుదీర్ఘంగా వాదనలు వినిపిస్తూ కవితకు బెయిల్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, బెయిల్ ఇస్తే ఖచ్చితంగా కేసులో కీలకమైనటువంటి పురోగతిలో ఉన్నటువంటి ఈ దశలో కేసు తీవ్ర ప్రభావం అనేది కూడా పడుతుందంటూ కూడా వాదనలు వినిపించారు. ఇప్పుడు సిబిఐ ఈడీ ఇద్దరు తరపున వాదనలే పరిగణలోకి తీసుకొని కవితకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్లను అయితే తిరస్కరించారు. చంద్రిక. రైట్ మదర్, థ్యాంక్ యూ.